నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రుద్ర. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అయితే ఈ రోజు వచ్చేసి సోమవారం మేము టెంపుల్కి వస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ రోడ్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ స్వయంభూ అలివేలు మంగమ్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంది అని ప్రచారంలో ఉంది. అక్కడే పక్కన ఒక గుహలో శివాలయం కూడా ఉందన్నమాట. సో ఆ టెంపుల్ అంతా కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, చూడండి. మిస్టర్ అండ్ మిస్సెస్ రుద్ర ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు సంబంధించిన దేవాలయాలు, సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయాలు, మన గుడులు ఎక్కడ ఉన్నాయి, ప్రాచీనమైన గుడులు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఆ దేవాలయాలకి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా చెప్పడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాము. సో ఆ గుడి ఎలా ఉంది, ఏంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం రండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం, చాలా నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది. అసలు హైదరాబాద్కి ఇంత దగ్గరగా ఉందని మాత్రం మనకు తెలియదు, ఎక్కడో దూరంగా వెళ్ళినట్లు చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి రథం కూడా ఉందన్నమాట. అయితే నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఏంటంటే ఇక్కడ సంక్రాంతి రోజున కళ్యాణం అవుతుందని తెలిసిన వారు చెప్పారు. సో 14వ తేదీన. ఇదంతా కూడా ఫ్యాబ్ సిటీ రోడ్ అనమాట. తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ రోడ్, శ్రీశైలం హైవే. మనం శ్రీశైలం హైవే వెళ్తుంటే జస్ట్ లెఫ్ట్ తీసుకోగానే ఫ్యాబ్ సిటీ రోడ్ వస్తుంది. ఫ్యాబ్ సిటీ రోడ్కు వచ్చిన వెంటనే మనకు టెంపుల్ కనబడుతుంది అనమాట. చాలా ఈజీ రోడ్ ఇది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవన్నమాట. అంటే పూజా సామాగ్రి లభించడం లాంటివి ఏమీ లేవు, ఎక్కువగా జనసంచారం కూడా లేదన్నమాట. అయితే ఇక్కడ బోర్డు ఉంది, ఏంటి అంటే ప్రతి శనివారం కొబ్బరికాయలు అమ్మబడునని ఉంది. సో ఇన్ కేస్ మనం సాటర్డే కనుక ఇక్కడ విజిట్ చేయడానికి దర్శనానికి వస్తే మనకి ఇక్కడ కొబ్బరికాయలు లభిస్తాయి అన్నమాట. దారి ఉందన్నమాట, ఇక్కడ చూద్దాము. జై శ్రీరామ్. రెండు కొండల మధ్యలో నుండి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇలా చూస్తే కనుక కంప్లీట్ కొండలు ఉన్నాయి, కొండల మధ్య గుడి ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. బెండవండి తగులుతుంది. ఈ రెండు గుహల మధ్యలో నుండి, ఈ రాళ్ళ మధ్యలో నుండి మనం దైవ దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మిర్రర్ పెట్టారు. సో ఆ మిర్రర్లో మనకి శ్రీ అలివేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది.
అయితే మనం రియల్గా స్వయంభూగా వెలిసిన దేవుణ్ణి చూడాలి అంటే ఇలా ఎడమవైపు చూడాలన్నమాట. ఇక్కడ మనకి స్వామివారి దర్శనం అవుతుంది. సో ఎడమ వైపున ఉండడం చేత మనకి ఇలా మిర్రర్లో కనిపించేటట్లు అరేంజ్మెంట్స్ చేశారు. సో రాగానే మనకి ఫస్ట్ స్వామివారి దర్శనం అవుతుంది. మిర్రర్లో కాకుండా రియల్గా చేసుకోవాలంటే మనం ఇలా ఎడమ వైపు చూడాల్సి ఉంటుంది. సో మనం ఇలా వెళ్తే మనకి శివాలయం ఉంటుందన్నమాట. చూడు మమ్మీ, గాలికి ప్రజస్తం ముందు తగిలి మనకు సౌండ్ వస్తుంది. చూడు ప్రశాంతమైన వాతావరణం. శివాలయం ఉందన్నమాట, స్వయంభూ శివలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. దేవాదిదేవా మహాదేవా, దేవుళ్ళకే దేవా. జై బోలో గణేష్ మహారాజ్ की जय. అమ్మా స్వయంభూ శివలింగం దర్శనం జన్మధన్యం, దివ్య దర్శనం. ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు మట్టితో నిండిపోయిందంట కంప్లీట్గా కూడా. ఎవరు చేశారో ఎవరు చూసారో మనకి తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ విషయాలు ఏమి కూడా ఎక్కువగా నాకు ఐడియా లేదు. బట్ ఈ ప్లేస్ చూస్తే నిజంగానే మట్టితో కప్పి ఉంది అని తెలుస్తుంది. ఈ దారి చేశారు, ఇంత మంచి దర్శనం మనకి కల్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. స్వయంభూ శివలింగం. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నందీశ్వరుడు దర్శనం ఇస్తున్నాడు చూడండి. అతి పురాతనమైన స్వయంభూ దేవాలయం ఇది. అయితే ఇక్కడికి వచ్చాక చూస్తే ఎక్కువగా జనసంచారం అనేది లేదు. అంటే ఎక్కువగా ప్రజలు ఇక్కడికి రావడం, దర్శనం చేసుకోవడం లాంటివి మాత్రం ఉన్నట్లు నాకు కనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎటువంటి వసతులు లేవు. సో మనము మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి. ఇలాంటి గుళ్ళకి మనమే రావాలి, మనమే వచ్చి మనమే దర్శనం చేసుకోవాలి. ఇంతకింత ఈ గుడి అనేది డెవలప్ కావాలి. ఇది నాకు ఈ గుడిని చూడగానే నా మదిలో మెలిగిన మొదటిది ఇదే అన్నమాట. సో మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి. కాబట్టి మనం చూసిన యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోస్ అయినా సరే ఇలాంటి దేవాలయాలకు సంబంధించిన వీడియోలు చూసిన వెంటనే ఆ గుళ్ళకు వెళ్దాము, అక్కడ దర్శనం చేసుకుందాము, ఆ గుడిలను అభివృద్ధి చేయడానికి మనము తోడ్పడదాము. ఇది నా చిరు కోరిక.
సో ఇక్కడ మనకి కొందరు కనిపించారనమాట. హలో అండి, హలో. ఎలా వచ్చారండి? మీకు ఎలా తెలిసింది ఇక్కడ టెంపుల్ ఉందని? నాకు ఒక టీచర్ ఇక్కడ దగ్గరలో వర్క్ చేసే టీచర్ చెప్పింది అనమాట ఇక్కడ Okay. ఉంది టెంపుల్ అనేసి, అందుకని ఈరోజు చూద్దామని. ఈ రోజు మాకు ఫ్లాగ్ హైస్టింగ్ అయిపోయాక టైం దొరికింది. సో మీరందరూ టీచర్స్? టీచర్స్. ఓకే, నైస్ టు మీట్ యూ అండి. అయితే ఇక్కడ వచ్చేసి మనము టీచర్స్ ని కలిసామన్నమాట. ఎక్కడ నుండి వచ్చారు? బాలాపూర్ నుండి వచ్చారు. సో బాలాపూర్ నుండి వచ్చారండి. సో ఫస్ట్ ప్రతి పిల్లల్ని కూడా అభివృద్ధి చేసేది టీచర్స్, ఇది మనకు తెలిసిన విషయమే కదా. సో ముందుగా ఇక్కడ టీచర్స్ వచ్చి ఈ గుడిని విజిట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు అందరికీ తెలియజేస్తారు అని నేను కోరుకుంటున్నానండి. సో మన దేవాలయాలని మనమే కాపాడుకోవాలి. సో ఇలాగే తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. టెంపుల్ని ఎంతమంది దర్శిస్తే అంత డెవలప్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. స్వయంభూ శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఈ గుడికి రావడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.